ఇంత బాగా వస్తాయని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు నేను. మురిలుండలనమాట. ఫస్ట్ టైమ్ ట్రై చేశాను. బట్ కొలతలైతే నన్ను అడగకండి. నాకు కూడా తెలీదు. ఇంట్లో ఉన్న బెల్లం ఏసేసాను. నేను మొన్న ఒకసారి రూ. 20వి మురీలు తీసుకున్నాననమాట. ఒక డబ్బాకొచ్చే స్టీల్ డబ్బాకి. అవి యూజ్ చేశాను. అందులో కొంచెం మిగిలాయి అంతే. మనం ఏంటంటే బెల్లం పాకం పట్టేసుకొని, దానికి తగ్గట్టు మనకు తెలిసిపోతూ ఉంటది మురీలేస్తుండగా. మురీలు మాత్రం కొంచెం ఎక్స్‌ట్రా ఉంచుకోండి. లేదా బెల్లమైనా తగ్గించేసుకోండి ఫస్ట్ టైమ్ చేస్తున్న వాళ్ళైతే. ఈ బెల్లం పాకం చేస్తూనే అందులో నేను కొంచెం నెయ్యి యాడ్ చేశాను. ఒక 1 స్పూన్ నెయ్యి యాడ్ చేశాననమాట. నిజంగా చాలా టేస్ట్ మారింది. నెయ్యి యాడ్ చేసిన దానికి నార్మల్‌గా మనం బయట కొన్న దానికైతే చాలా బావుంటాయి మన ఇంట్లో చేసుకున్నవి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఒక హాఫ్ అన్ అవర్ పననుకోండి. కానీ నిజంగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవేమో బెల్లం పాకం వాటర్‌లో వేసుకుంటే ఇలా గెడ్డలా రావాలనమాట. ఇలా వస్తే మనకి పాకం రెడీ అయిపోయినట్లు. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మురిలనేవి కొంచెం వేపుకుంటే కొంచెం క్రిస్పీగా అవుతాయి కదా! ఇంకా ఎక్స్‌ట్రాగా చాలా టేస్ట్ ఉంటాయి. ఈ పాకంలో ఈ మురీలనేది ఏసి నేను చేసే మిస్టేక్ మీరు చేయకండి. ఇక్కడ చిన్న గిన్నెలో వేశాను కదా! అస్సలు అలా చేయొద్దు. అడుగున ఏంటంటే నాకు మాడిపోయాయి. అది నేను చూపించలేదు గానీ మాడిపోయాయి. అలా కాకుండా మీరు మురీలనేవి ఒక పెద్ద పళ్ళెంలో ఏసేసుకొని బెల్లం పాకం వేసుకోండి. అలా ఈజీ అవుతది. మేబీ నేను నెక్స్ట్ టైమ్ ట్రై చేసేటప్పుడు అలా చేస్తాను. నాకు చూసారా పాకం ఎక్కువైపోయింది. మురీలు తక్కువైపోయాయి. అందుకని చెప్పి నేను కొంచెం ఎక్స్‌ట్రాగా మళ్ళీ యాడ్ చేసుకున్నాను. సో, ఇలా మనం యాడ్ చేసుకోవడమే. కానీ నెక్స్ట్ టైమ్ నుంచి మాత్రం మీరు చేసేటప్పుడు మాత్రం ఇలా చిన్న తపాల్లో మాత్రం చేయకండి. నేను అలా చేసి అడుగంతా మాడిపోయింది. వేస్ట్ అయిపోయిందనమాట కొంచెం చాలా వరకు. అలా ఇలా మనం చేతికి నెయ్యి అప్లై చేసేసుకొని ఆ ముర్రెలుండలనేవి చుట్టేసుకోవడమే అనమాట. నిజంగా చాలా క్రిస్పీ అండ్ టేస్టీ. ఆ నెయ్యి స్మెల్ కూడా ఒక స్పూన్ వేశాను. నెయ్యి స్మెల్ కూడా చాలా బావుంది. నేనైతే వాడే నెయ్యి ఇది. ఇప్పుడైతే ప్రెజెంట్ హెరిటేజ్ ఉందనమాట. నార్మల్‌గా అయితే ఇంట్లో చేసింది వాడతాను. హెరిటేజ్ కూడా చాలా బావుంది. యూజ్ చేయండి. అంతే ఫ్రెండ్స్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. చూసారా ఎంత క్రంచీగా ఉన్నాయో. బాయ్.